హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క సర్కారు వారు అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చారండి. రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 20వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో విడుదల చేయడానికి తేదీ అయితే ఖరారు చేయడం జరిగింది. అయితే ఏ తేదీన జమ చేస్తున్నారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి వివరాలు చూసినట్లయితే భారతదేశంలోని కోట్లాది మంది రైతులకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతుల జీవితాలను సానుకూలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ఈ మొత్తాన్ని 4 నెలల విరామంతో 3 విడతలుగా ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దేశంలోని రైతులకు 19 విడతల డబ్బులు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 4 నెలల విరామం సంప్రదాయాన్ని అనుసరించి ఈ విడత జూన్ 2025లో విడుదల అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈ విడత ద్వారా రైతులకు 2,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఇది వ్యవసాయ కార్యకలాపాల మరియు రోజువారీ అవసరతలకు మద్దతునైతే ఇస్తుందని ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్రం ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. సో రైతులకు ఆర్థికంగా ఆదుకోవడానికి మోడీ గారైతే ఈ పథకాన్ని 2019లో తీసుకురావడం జరిగింది. అయితే 4 నెలలకు ఒకసారి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రతి విడతలో కూడా ప్రతి అర్హత కలిగిన రైతుకు కూడా 2,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు జమ చేస్తారు. ఈ యొక్క 6,000 రూపాయలు విడతల వారీగా అయితే రైతుల ఖాతాల్లో పడుతుంది. సో మనకు గతంలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో అయితే 19వ విడత డబ్బులు అయితే విడుదల చేశారండి. ఇప్పటి వరకు 19 విడతల డబ్బులు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు జూన్ నెలలో ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 20వ విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉంటారో ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని పంటను నమోదు చేసుకొని ఉంటారో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులకు ఈ యొక్క 2,000 రూపాయలు ఖాతాల్లో అయితే జమ అవుతాయి. సో ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కౌలు రైతులకైతే పథకం ద్వారా డబ్బులు అయితే రావండి. సో సొంత భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయి. సో 1 ఎకరం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇవ్వరండి. సో 1 ఎకరం 1.5 ఎకరం ఉన్న వాళ్ళకి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అయితే వర్తిస్తుంది. సో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పథకం వర్తించే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ పథకం ద్వారా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తారు. సో రైతులందరూ కూడా ఈ పథకానికి ఇంతకుముందు ఎవరైతే గతంలో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారికి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కాలేదు. ఈకేవైసీ చేసుకునే కారణంగా 19వ విడత డబ్బులు అలాగే 18వ విడత డబ్బులు చాలామంది రైతులకైతే జమ కాలేదు. సో వారికి డబ్బులు జమ కావాలి అంటే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల దగ్గర మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలలో అయితే మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీరు పీఎం కిసాన్ పోర్టల్లో కూడా మీరు నమోదు చేసుకున్నట్లయితే కనుక మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 2,000 అయితే జమ చేస్తారు. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా ఈ డబ్బులు జూన్ నెలలో అయితే జమ అవుతాయని చెప్తున్నారు. మనకు అధికారికంగా డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ జూన్ నెలలో ఈ డబ్బులు విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో మనకు ఏపీ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ యొక్క మే నెలలోనే విడుదల చేయాల్సి ఉంది. సో కొంతమంది అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులతో పాటుగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20వ విడత డబ్బులు కూడా జమ చేస్తారు అని చెప్తున్నారు. సో కాకపోతే ఇంకా అర్హుల జాబితా అయితే మనకు విడుదల కాలేదండి. ఈ అర్హుల జాబితా మనకు
జూన్ మొదటి వారంలో ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హుల జాబితా వచ్చిన తర్వాతనే మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఇది జూన్ నెలలో విడుదల చేస్తారా లేక మే నెలలో విడుదల చేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20వ విడత డబ్బుల గురించి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.